62:4 విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ఆమేన్. ఇక్కడ వాక్యంలో రాయబడ్డది, యెహోవా నిన్ను గూర్చి ఆయన ఏం చేస్తున్నట్ట? ఆనందించుచున్నాడు. ఇక్కడ మనల్ని గూర్చి దేవుడు ఆనందిస్తున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని గురించి ఆయన ఆనందిస్తున్నాడు అంటే, దేవుడంట మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏమని పేరు పెడుతున్నాడు? హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ దేశమునకు ఆయన ఏంటంట పేరు పెట్టెను. ఇక్కడ వాక్యంలో రాయబడ్డది. హెప్సిబా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇష్టురాలు అని అర్థం. దేవుడు పెడుతున్నాడు అంటే మనం దేవునికి ఎలా ఉండాలంట? ఇష్టులం. కాబట్టి ఇష్టులుగా ఉన్నాం కాబట్టి దేవుడు పేరు పెట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మీదట నువ్వు విడవబడిన దానివని నువ్వు అనబడవు, పాడైనదని ఇక నీ దేశంను గురించి నువ్వు చెప్పబడవు. నీ జీవితంలో నాకు శ్రమలు, నాకు కష్టాలు, నాకు ఇబ్బందులు, నా జీవితంలో ఎందుకు ఈ బాధలని నీకు వచ్చేటువంటి ప్రతి బాధను బట్టి దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు యెహోవాను గూర్చి ఏం చేయాలంట? ఆనందించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి, ఆ దేవుని గొప్పతనాన్ని గురించి నువ్వు తెలుసుకుంటావో, నిజంగా నువ్వు దేవునిలో ఆనందిస్తావు. నన్ను విడిచిపెట్టాడు దేవుడు, నన్ను వదిలిపెట్టాడు దేవుడు, నన్ను మర్చిపోయాడు దేవుడు, నాకు శ్రమలు కలుగు చేశాడు దేవుడు అని నీ జీవితంలో నీవు చెప్పలేవు. బైబిల్లో చూడండి, ఒక మంచి వాక్యం, అందరికి తెలిసిన వాక్యం ఇది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. దేవుని వాక్యంలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏమన్నాడు? 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఏం చేయాలంట? ప్రభువునందు ఆనందించుడి. 10వ వచనం చదవండి. 10వ వచనంలో ఏమి రాయబడ్డది? నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళ వరకు మరలా యోచన చేయసాగితే ప్రభువునందు నేను మిక్కిలి సంతోషించాను. ఈ ఫిలిప్పీ పత్రిక అనేది పౌలు గారు ఎక్కడుండి రాశాడో తెలుసా? ఇవన్నీ కూడా పౌలు గారు రాసిన 14 పత్రికలు ఉన్నాయి. ఈ 14 పత్రికల్లో చాలా పత్రికలు ఆయన ఎక్కడ ఉండి రాశాడంటే, జైల్లో ఉండి రాశాడు, చెరసాల్లో ఉండి రాశాడు. చెరసాల్లో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, ప్రభువునందు మీరేం చేయాలంట? ఆనందించండి, మరలా చెప్పుచున్నాను, మీరు ప్రభువులో ఉంటే, నువ్వు దేవునిలో ఉంటే, నువ్వు క్రీస్తులో ఉంటే, నీకు శ్రమ వచ్చిన, ఇబ్బంది వచ్చిన, అనారోగ్యం వచ్చిన, అస్వస్థ వచ్చిన, అప్పులున్న, దేనికి నీవు భయపడు, దేవునిలో నువ్వు ఆనందించాలి. ఈ పౌలు గారు పిల్లరా దాదాపుగా 14-15 పత్రికలు రాశారు. పిల్లరా ఆయన ప్రక్కలో ఒక ముళ్ళు ఉందంట. ఏముంది ఆయనకి? ప్రక్కలో ఒక ముళ్ళు ఉంది. దానికోసం ప్రార్థన చేసేవాడు. అంటే ప్రక్కలో ముళ్ళు అంటే ముళ్ళు అని కాదు, ఒక బలహీనత, ఒక జబ్బు, ఒక అనారోగ్యం ఆయనకు ఉండేది. దానికోసం దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా ఈ బాధ తొలగించు ప్రభువా, ఈ ముళ్ళు తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును. దేవుని స్తోత్రం. నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది, నా కృప ఉంది నీకు తోడుగా, కాబట్టి నా కృప నీకు చాలు అని దేవుడు మరి పౌలు గారితో మాట్లాడినట్లుగా వాక్యంలో ఉంది. మరి నీ జీవితంలో నీకు కష్టం వచ్చేసరికి, నీ జీవితంలో నీకు ఏదైనా ఇబ్బంది వచ్చేసరికి,
నీ జీవితంలో నీకు ఏదైనా బాధ వచ్చేసరికి, నీ జీవితంలో నీకు ఏదైనా శోధన వచ్చేసరికి నువ్వు ఎంత బాధపడుతున్నావు, నువ్వు ఎంత వేదన పడుతున్నావు, దేవుడు నన్ను విడిచిపెట్టాడేంటి, దేవుడు నన్ను వదిలిపెట్టాడేంటి అని ఎందుకు మనం చెప్తున్నామంటే దేవునిలో ఇంకా మనం బలపడటం లేదేమో, దేవునిలో ఇంకా మనం వర్ధిల్లేకపోతున్నామేమో, దేవునిలో ఇంకా మనలో మనం సరి చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయేమో. అందుకే మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చూడండి, హబక్కు గ్రంథం ఒకసారి చదవండి. హబక్కు రాసినటువంటి గ్రంథం పేజీ నంబర్ 772 పేజ్ చదవండి. పేజీ నంబర్ 772 చూడండి. 772 3వ అధ్యాయం, హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుని స్తోత్రం. ఏమన్నాడు పిల్లరా? ఆయనకు అంజూరపు చెట్లు ఉన్నాయి, అవి పూతకి రాలేదు. ఇంకా ద్రాక్ష చెట్లు ఉన్నాయి, ఫలాలు రావట్లేదు. ఇంకా ఒలివ చెట్లు ఉన్నాయి, కాపు రాలేదు. చేనులో పైరు పంటకు రావట్లేదు. ఇంకా గొర్రెలు దొడ్డులో లేవు, శాలలో పశువులు లేకుండా పోయాయి. ఆయన జీవితంలో ఏది పట్టుకున్నా కూడా కలిసి రావట్లేదు. కానీ ఆయన ఏమున్నాడు చెప్పండి? ఆయనను నేను యెహోవా యందు ఆనందించేదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీకు దేవుడు ధనమిస్తేనే, లేకపోతే నువ్వు దేవుడు గొప్పవాడని ఆరాధించడం కాదు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తేనే దేవుడు గొప్పవాడని ఆనందించడం కాదు. నీకు ఏది ఉన్నా లేకపోయినా కదా, నీకు డబ్బులున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, అలాగే నీ జీవితంలో ఒకరి ఇల్లున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వివాహమైనా కాకపోయినా ఏం చేయాలి చెప్పండి? నేను యెహోవా యందు ఆనందించేదను. దేవుని స్తోత్రం. మొన్న ఒక ఆయన పేరు రాసుకున్నాను, ఆ పేరు నేను మర్చిపోయాను. ఆయన స్కాట్లాండ్ అంటే ప్రాంతంలో సేవకి వెళ్ళాడనమాట. ఆయన ఆ స్కాట్లాండ్ అనే ప్రాంతానికి సేవకి వెళ్తే ఆయనకి భయంకరమైన జబ్బు. ఏం జబ్బు అంటే అది రక్తము కక్కుని క్యాన్సర్ జబ్బు అన్నమాట. ఆ రక్తం కక్కుకుంటూనే దాదాపుగా 15 సంవత్సరాలు ఆయన దేవుని కోసం పరిచర్య చేశాడంట. ఏంటయ్యా నువ్వు ఇంత సేవ చేస్తున్నావు, ఇంతమందిని ఆ స్కాట్లాండ్ మొత్తం రక్షించాడు ఆయన. అంటే అంత భయంకరమైన జబ్బులో ఉండి ఆయన పరిచర్య ద్వారా స్కాట్లాండ్ మొత్తం రక్షించబడ్డది. కానీ ఇతనికి మాత్రం ఆరోగ్యం రాలేదు. అలాగే ఆ క్యాన్సర్తోనే, ఆ రక్తం కక్కుంటూనే చివరికి ఆయన చనిపోయాడు అనమాట. ఆయన చనిపోయినప్పుడు యాక్చువల్గా ఆయన అమెరికా దేశం, ఆయన తీసుకుని వెళ్ళటానికి అమెరికా వాళ్ళు వచ్చినప్పుడు ఆ స్కాట్లాండ్ వాళ్ళు ఆయన బాడీని ఇవ్వలేదు. ఈయన మా కోసం ఆయన ప్రాణాలు పెట్టాడు కాబట్టి ఈయన మాకు కావాలి అని చెప్పేసి తీసుకెళ్ళనివ్వలేదంట. అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన రక్తం కక్కుని చనిపోయినా, ఆయన జీవితం శరీరం కృషించిపోయినా, ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన ఎవరిని బట్టి ఆనందించాడు? దేవుణ్ణి బట్టి ఆనందించాడు. దేవుణ్ణి బట్టి స్తుతించాలి, మన దేవుణ్ణి బట్టి మన సంతోషంగా ఉండాలి. అందుకే ఇక్కడ వాక్యంలో చాలా మంచి నేను యెహోవాను బట్టి ఆనందించేది, నా రక్షణకర్త. ఆయన ఎవరంటే మామూలు దేవుడు కాదు, మనకు రక్షణ. ఈ లోకంలో ధనం కంటే ప్రాముఖ్యం, డబ్బు కంటే ప్రాముఖ్యం, ఆస్తి కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే రక్షణ అనేది మనం సంపాదించుకోవాలి. అందుకే ఆ యేసు ప్రభువారు లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం? డబ్బు, ధనం, ఆస్తి సంపాదించుకొని ప్రాణం పోతే ప్రయోజనం లేదు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడంటే మన ప్రాణాన్ని రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు.
దేవుని యొక్క పిల్లరా వాక్యంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు డబ్బు సంపాదించి ధనం సంపాదించి నీ ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగము లేదు. అలెగ్జాండర్ అనే ఆయన ప్రపంచం మొత్తం జయించాడంట. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చివరికి ఎలా చనిపోయాడు? ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కదా, ఎలా చనిపోయారు? దోమకాటు కుట్టిందంట. ఆయనకు ఒక విష జ్వరం వచ్చేసింది. ఆ విష జ్వరం ద్వారా ఆయన చనిపోయేటప్పుడు ఆయన దగ్గర చాలామంది డాక్టర్లు ఉన్నారు. నేను ప్రపంచం మొత్తం జయించాను, మీకు ఎంత బంగారం కావాలన్నా, ఎంత డబ్బు కావాలన్నా, లేకపోతే ఒక దేశం కావాలన్నా ఇస్తాను, నా ప్రాణాలు కాపాడండి అంటే ఒక్క వ్యక్తి కూడా ఆయన ప్రాణం కాపాడలేకపోయాడు. అప్పుడు ఆయన ఇంకా చనిపోతానని తెలిసిపోయింది. ఆయన చనిపోతానని తెలిసిపోయినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నేను చనిపోయినప్పుడు నా బాక్స్ ఉంటుంది కదా, కఫిన్ బాక్స్లో నా బాడీ పెట్టి నా 2 చేతులు పైకి ఇలాగా పైకి ఉంచి నన్ను తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్తూ ఆ పెట్టి మీద రాయమన్నాడంట, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఇప్పుడు ఖాళీ చేతులతో మరి శ్మశాన వాటికి వెళ్ళిపోతున్నాడని రాయించాడంట. ప్రపంచాన్ని జయించిన వ్యక్తి ఆయన చనిపోయినప్పుడు ఆ చేతులు పైకెత్తి ఆ కఫిన్ బాక్స్ తీసుకెళ్తూ ఉంటే అక్కడ అందరూ చదువుతున్నారు, ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచాన్ని జయించిన వ్యక్తి ఇప్పుడు చనిపోయేటప్పుడు ఆయన ₹1 కూడా ఆయన పట్టుకొని వెళ్ళలేదు. అందుకే యోబు భక్తుడు అందుకే అంటాడు అనమాట. యోబు భక్తుడు ఏమన్నాడు? నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నేను వెళ్ళిపోతాను. కాబట్టి దేవునికి ఏం కావాలో మన ద్వారా? మన బంగారం కావాలి దేవునికి, మన డబ్బులు కావాలి దేవునికి, మన ఆస్తి కావాలి దేవునికి. ఏం కావాలంటే మనం దేవునికి ఇష్టలుగా, దేవునికి విశ్వాసం గలవారిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఎలా జీవించాలంట? దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అక్కడ రాయబడదు కదా, బ్యూలా అంటే దేవునికి ఇష్టురాలు. దేవునికి ఎలా జీవించాలంట? ఇష్టురాలుగా, ఇష్టుడిగా జీవించాలి. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం మనకిష్టం వచ్చినట్లుగా జీవించవలసింది ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా జీవించాలి? దేవునికి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించాలి. మనకి ఇష్టం వచ్చినట్లుగా డ్రెస్ వేసుకుంటాం కదా, మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం తలదూకుంటాం, మనకి ఇష్టం వచ్చినట్లుగా మంచి వంటలు వండుకుంటాం, మనకి ఇష్టం వచ్చి ఫర్సవోజుని అడిగితే నా ఇష్టం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో వరదలు ఎలా వస్తున్నాయి? చాలా విపరీతంగా వస్తున్నాయి కదా. ఆ వరదల్లోనికి వెళ్ళిపోయి ఒక ఆవిడ సెల్ఫీ దిగిపోయింది అనమాట. వరదల్లోకి వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికో రీల్స్ చేస్తానమాట. తను ఆ వరదల్లోకి వెళ్ళిపోయి అలా దిగుతూ ఉంటే వరదల్లో ఏమైపోయింది? కొట్టుకుని. ఏంటమ్మా ఎందుకు అక్కడ దిగుతున్నావంటే నా ఇష్టం. చాలామంది ఈ మధ్య అన్నీ టీవీల్లో పేపర్లో వచ్చేవి నేను చెప్పేది. ఒక ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే పైన వైర్స్ ఉంటాయి కదా, కరెంటు వైర్స్, అక్కడికి వెళ్ళిపోయి సెల్ఫీ దిగిపోయాడు ఒకతను. ట్రైన్ పైకెక్కి ఆ వైరు చాలా పవర్ ఉంటుంది. ఆ ట్రైన్ కరెంట్ అంటే మామూలుగా ఉంటుంది, తిప్పి కొడితే నేల మీద పడిపోయాడు. ఇంకా లెగలే. అంటే ఎందుకురా అంత పైకి ఎక్కావంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తాడంట. ఎవరు ఊహించని కార్యాలు అనమాట వాళ్ళు చేసే కార్యాలు. ఎలాంటివి ఎవరు చేయకూడదు. మేము చేసే రీల్స్ ఎవరు చేయటానికి వీల్లేదు. ఇలాంటి భయంకరమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తారు? నా ఇష్టం. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తాడంటే మనం మన ఇష్ట ప్రకారం జీవించడానికి వీలు లేదు. మనం ఎవరికి ఇష్టలుగా జీవించాలంటే ఎవరికి ఇష్టలుగా జీవించాలంట? దేవునికి ఇష్టలుగా జీవించమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక వ్యక్తిని గురించి దేవుడు అంటున్నారు. బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. దేవుని యొక్క వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయం ఏమంటారంటే విశ్వాస వీరుల ఆ గ్రంథం అధ్యాయం అన్నమాట. ఇది విశ్వాస వీరులు చాలామంది ఉంటారు. ఇది అందరూ చదవండి. ఎవరెవరు దేవుని మీద విశ్వాసంతో జీవించారో ఇందులో రాయబడింది. 11వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. విశ్వాసము బట్టి
హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందిన కనుక, కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. ఇక్కడ హానోక్ అనే వ్యక్తి అతడు బ్రతికిన కాలంలో అతడు ఎలా జీవించాడంట? దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొంది జీవించాడు. దేవుని స్తోత్రం. మనం జీవించినటువంటి కాలంలో మనకి ఎవరికి ఇష్టలుగా జీవించాలని దేవుడు చెప్తున్నాడు? దేవునికి 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 నీవు ఇష్టడిగా జీవించాలి. దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలి. దేవుని దృష్టికి భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని దృష్టికి భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈ యొక్క హానోక్ అనే వ్యక్తి 365 సంవత్సరాలు అతడు దేవునితో నడిచాడంట. దేవునితో నడిచిన తర్వాత ఆయన మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అతడు దేవునికి ఇష్టడిగా ఉండటం వలన అతడు చనిపోకుండా ఎలాగెళ్ళాడంట? దేవునితో పాటుగా వెళ్ళిపోయాడంట. ఎంత గొప్ప! బైబిల్ గ్రంథంలో మనకు మరి మరణించకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన వారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. ఎంతమంది ఉన్నారు? 2 వ్యక్తులు. ఒక ఆయన ఎవరు చెప్పండి? హానోకు ఒక ఆయన, ఇంకొక ఆయన ఏలియా. దేవుని స్తోత్రం. వాళ్ళు మరలా రాబోతున్నారు అన్నమాట. వాళ్ళు మరలా వస్తారు, మరలా చనిపోతారు. ఆ తర్వాత మరలా అందరూ చూస్తుండగానే వారు ఎత్తబడతారు. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, ఈ హానోక్ అనే వ్యక్తి ఆయన బ్రతికిన కాలంలో తనకిష్టం వచ్చినట్లుగా అతడు జీవించలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అలాగే ఇంకొక వాక్యం చూడండి, ఆదికాండం పిల్లరా చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం ఒక వాక్యం చదవండి. ఆదికాండం 15వ అధ్యాయము. అక్కడ మరి అబ్రహామును గురించి కూడా దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వాక్యం చూడండి, లేదా 4వ వాక్యం నుంచి చదవండి. అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడే నీకు వారసుడుని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగునగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడిను. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇదిగో అబ్రహామా, నీ సంతానము నేను ఆకాశ నక్షత్రాల వలె నేను ఆస్వాదిస్తాను. నీ సంతానం ఎలాగుండబోతున్నారంటే పిల్లరా, సముద్రములో ఉన్నటువంటి ఇసుక రేణు వలె నేను ఆస్వాదిస్తాను అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము ఏం చేశాడంట? అబ్రహాము యెహోవాను నమ్మెను. మన జీవితంలో దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే ముందు మనకి ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. నేను స్వస్థపరచాలంటే నీకు నమ్మకం ఉండాలి. నువ్వు దీవించబడాలంటే నమ్మకం ఉండాలి. నీకు ఒక ఉద్యోగం వస్తుందంటే నమ్మకం. నీకు ప్రతిదీ కూడా దేవుడు మనకి ఏమని జ్ఞాపకం చేస్తాడు? మనకు నమ్మకం అనేది కలిగి ఉండాలి. దేవుని పట్ల నమ్మకం. అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు వచ్చిన కూడా ఆ నమ్మకాన్ని కోల్పోలేదు. అందుకే దేవుడు అతన్ని ఆస్వాదించాడు. వాక్యంలో రాయబడి, అతడు యెహోవాను నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మండి. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుణ్ణి నమ్మితే దేవుని నమ్మిన వారికి తప్పకుండా అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుని నమ్మిన వారికి దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని నమ్మిన వారికి దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు వారి జీవితంలో దేవుడు చేస్తాడు. అలాగే ఆదికాండం చూడండి, ఇక్కడే బైబిల్లో 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆదికాండం 6 లేకుంటే 8, 9 చదవండి. అక్కడ నోవాహును గురించి దేవుడు అంటున్నారు, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో
నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా ఎవరితో నడిచాడంట? నోవాహు దేవునితో నడిచాడంట. మనం ఎవరితో నడుస్తాం చూడండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. ఈరోజు ఫ్రెండ్షిప్ డేగా చాలామంది తాగుబోతుడు నడుస్తాడు కదా. మందాగేవాడితో నడుస్తారు అన్నమాట. అయితే దేవుడు ఎవరితో మనం నడవాలి చెప్పండి? మనం ఎవరితో నడవాలంట? దేవునితో నడవాలంట. ఎవరో ఒక సామెత ఉంటుంది అన్నమాట. నీవు ఎవరో చెప్పాలంటే నీ స్నేహితుడు ఎవరో ముందు నువ్వు చెప్తే అప్పుడు నీవెవరో నేను చెప్తాను. అంటే మన స్నేహితుడు ఎవరో, మన ఎలాంటి వాడో, అతడు ఎవరితో నడిచేవాడో, అతడు ఎలా బ్రతికేవాడో, అతడు ఎలా జీవిస్తున్నాడో అతన్ని బట్టి మన సాక్ష్యం కూడా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో నోవాహు అనే వ్యక్తి తన తరము వారిలో ఒక వాక్యంలో చాలా క్లియర్గా ఉంది. నోవాహు నీతిపరుడు, తన తరములో అతడంట నిందారహితుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ తరములో నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిందారహితుడిగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని దృష్టికి కృప పొందిన వాడిగా, కృప పొందిన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం నడిచేది ఈ లోక వస్తువులతోటి కాదు. మనం ఎవరితో నడుస్తున్నాం చెప్పండి? దేవునితో. దేవుడే మనకు నిజమైనటువంటి స్నేహితుడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏమని రాయబడింది? చాలా ఇంపార్టెంట్ వాక్యం, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సామెతలు 17:17 చూడండి. అక్కడ దేవుని వాక్యంలో మంచి వాక్యం రాయబడ్డది. 17 వచనంలో చాలా సింపుల్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవటం. సామెతలు 17:17 చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడంట సహోదరుడిగా ఉండును. ఎంత మంచి మాట చూసారా? నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైన స్నేహితురాలు ఏం చేస్తంట? విడువక ప్రేమిస్తుంది అన్నమాట. అంటే మనం డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వటం అది కాదు కదా. మనం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మన దగ్గర ఉన్నా లేకపోయినా, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడు. నిజంగా ఈ లోకంలో నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభువే కదా. ఆయన ఎవరిని ప్రేమించాడంటే రోగులకు స్నేహితుడిగా ఉన్నాడు ఆయన, కష్టాల్లో ఉన్న వారికి స్నేహితుడు ఉన్నాడు, పాపులకు స్నేహితుడు ఆయన. అలా ఈ లోకంలో దీనులకు స్నేహితుడు, దరిద్రులకు స్నేహితుడు, నశించిపోయే వారికి ఆయన స్నేహితుడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడ్డది. కాబట్టి ఇలాంటి స్నేహితుడు మనకు కావాలా, ఇలాంటి ప్రేమ మనకు కావాలి, ఇలాంటి మంచి వ్యక్తి మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మరి నీవు దేవుణ్ణి స్నేహితుడిగా భావించావా? దేవుని మీద విశ్వాసంతో ఉంటున్నావా? దేవునికి ఇష్టడుగా ఉంటున్నావా లేదని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. మనం బ్రతికిన కాలంలో దేవునికి ఇష్టలుగా, దేవునికి నమ్మకస్తులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలని పిల్లరా ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు మరి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవుని వాక్యంలో పిల్లరా లూకాసు వార్త 7వ అధ్యాయం చదవండి. ప్రార్థన చేసుకుందాం తొందరగా. లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఒక ఆవిడ వచ్చిందనమాట. ఆవిడ తన గురించి రాయబడింది. ఆమె ఒక పాపాత్మురాలు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. చూడండి దేవుని వాక్యంలో లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వాక్యం చదవండి. ఆ ఊర్లో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఇక్కడ ఒక ఆవిడ ఉంది, ఆమె పేరు అక్కడ క్లియర్గా పాపాత్మురాలు అని. కానీ బైబిల్ తెలియజేస్తుంది ఇలా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చింది. మనందరము పాపులను. ఆవిడ యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు పాదాల దగ్గర కన్నీరు మున్నీరు అయ్యేటట్లుగా ఏడ్చింది కదా. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుందండి. తల వెంట్రుకలు తీసి ఆ పాదాలను తుడిసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది.
అలాగే నీ కుటుంబం కోసం, లేకపోతే నీ వ్యక్తిగత జీవితం కొరకు ఎప్పుడైనా యేసయ్య దగ్గర కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేసావు, దేవునికి మొరపెట్టావు, నువ్వు ఎప్పుడైనా దేవుని వేడుకున్నావు, ఎప్పుడైనా నీకు వచ్చే సమస్యలను బట్టి కానీ, ఇబ్బందులను బట్టి కానీ, శ్రమలను బట్టి కానీ, శోధనలను బట్టి కానీ, బాధలను బట్టి కానీ, నీ పాపాన్ని బట్టి కానీ ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రభువా నా పాపాలు క్షమించండి ప్రభువా, నా తప్పిదాలు క్షమించండి ప్రభువా, నీ పాదాల దగ్గర నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆమె ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన అంట యేసయ్య పాదాలు తడిసి ముద్దయ్యాయి, అంతగా ప్రార్థన చేశారు. నీళ్లు కుమ్మరించినట్లుగా ఆమె కన్నీరు కార్చి పిల్లరా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. కాబట్టి మనం కూడా దేవుని దగ్గర దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే అట్టి రీతిగా దేవుని దగ్గర కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? దేవుని వాక్యంలో చదవండి. ఇక్కడే 7వ అధ్యాయం 50వ వాక్యంలో రాయబడింది. 7వ అధ్యాయం 50వ వచనంలో, అందుకాయన నీ విశ్వాసమే నిన్ను రక్షించును, సమాధానం గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో దేవుడు చెప్తున్నాడు. అమ్మా, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు, విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు. నువ్వు బాధల్లో ఉండి నా దగ్గరికి వచ్చావు నాకు తెలుసు, నువ్వు కన్నీటితో వచ్చావు నాకు తెలుసు, నువ్వు ఎంత వేదనలో ఉండి వచ్చావో నాకు తెలుసు. అందరూ నిన్ను తిరస్కరించినా నేను తిరస్కరించే వ్యక్తిని కాదు. కాబట్టి నీ విశ్వాసమే నిన్ను రక్షించదు కనుక నీవు ఎలాగెళ్ళమంటున్నాడు ప్రభు? సమాధానం గలదానవై వెళ్ళు. నీకు సమాధానం, ఈ రోజు నుంచి నీకు సమాధానం లేదు, నీకు నెమ్మది లేదు, నీకు శాంతి లేదు. నీ జీవితంలో నువ్వు చేసిన పాపమును బట్టి, తప్పును బట్టి నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. అయితే ఈ రోజు నుంచి దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడు? సమాధానం. దేవుడి దగ్గరికి వచ్చేవారికి ఆయన సమాధానం ఇస్తాడు. దేవుని దగ్గరికి వచ్చేవారికి దేవుడు అంటే నెమ్మదిని ఇస్తాడు. దేవుని దగ్గరికి వచ్చేవారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడే 7వ అధ్యాయంలోనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ కుమారుడు విధవరాలన్నమాట. ఆవిడ విధవరాలు అయితే తన యొక్క కుమారుడు చనిపోతే ఆవిడ కూడా చాలా దేవుని దగ్గర విలపించి ఏడ్చింది. చూడండి, లోకసువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో, వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతడక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోచున్న వారందరూ నిలిచారు. ఆమెకు ఒక్కడే కుమారుడు చనిపోయాడు. ఆ బావును మోసుకొని పోతా ఉంటే ఆ పాడె వెనకాల ఆమె ఏడుస్తూ ఉందంట. ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే యేసుప్రభువారు చూసి ఆ పాడ దగ్గరికి వెళ్ళిపోయి ఆమె గుండెలు బాదుకోవటం చూశాడు, కన్నీరు మున్నీరు అవ్వటం చూశాడు. ఆమెతో అంటున్నాడు, అమ్మా నువ్వు ఏడవద్దు అని చెప్పి ఆమె కన్నుల్లో ఉన్నటువంటి ఆ కన్నీరు తుడిచివేసి ఆ పాడెను ముట్టగానే ఆ బాబు అంటే సజీవుడిగా దేవుడు లేపాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనం ఎంత బాధలు ఉన్నామో దేవుడు చూస్తాడు, నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నావో దేవుడు చూస్తాడు, నువ్వు ఎంత కన్నీటితో ఉన్నావో దేవుడు చూస్తాడు, నువ్వు ఎంత వేదనలో ఉన్నావో దేవుడు చూస్తాడు, నువ్వు ఎంత విపత్తులు ఉన్నావో ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. దేవునికి కనపడిందంటూ ఈ భూమి మీద ఏది కూడా లేదు. ఇంకొక ఆవిడ ఉంటుంది. ఆవిడ 18 సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో ఉంటుంది, కానీ నడుమొంగిపోయి ఉంటుంది అన్నమాట. నడుమొంగిపోయి ఉన్నప్పుడు యేసుప్రభు ఆమె దగ్గరికి కూడా వెళ్ళిపోయి ఆమె నడుము మీద చేయబెట్టి ప్రార్థన చేసి ఆమెతో అంటాడనమాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నమ్మకంతో దేవుని దగ్గరికి వస్తే, నీకు ఏ బాధ ఉన్నా, నీకు ఏ కష్టం ఉన్నా, నీకు ఏ ఇబ్బంది ఉన్నా, నీకు ఏ సమస్య ఉన్నా, ఆ సమస్య నుండి దేవుడు తప్పకుండా ఆయన విడిపిస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. గొప్ప కార్యం నీ జీవితంలో కలిగేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి మనం విశ్వాసంతో నమ్మకంతో వస్తే మన పట్ల అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ సన్నిధిలో నేను కూడా నమ్మకం కలిగి జీవించడానికి, విశ్వాసం కలిగి జీవించడానికి నాకు సహాయం చేయని ప్రభు అని దేవునికి అడగండి. నాకు ఇష్టం వచ్చినట్లుగా ఎంతకాలం నేను జీవించానేమో,
ఈ రోజు నుంచి నీకు ఇష్టమైన వ్యక్తిగా జీవించటానికి నాకు సహాయం చేయండి అని దేవుని అడగండి. ఒక ధనవంతుడు ఉన్నాడు అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా తినటం, త్రాగటం, సుఖించటం జీవించాడు. కాబట్టి అతడు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి వెళ్ళిపోయాడు. అలా కాదు మనం ఉండవలసింది. మనం దేవుని బిడ్డలు. మనం లోకస్తులాగా మనం తినటానికి కాదు, లోకస్తులాగా మనం త్రాగటానికి కాదు, లోకస్తులాగా భయంకరమైనటువంటి మరి చెడ్డ కార్యాలు చేయటానికి కాదు, లోకస్తులాగా మరి డ్రగ్స్ కానీ మరి మత్తుకు సంబంధించినవి కానీ వాడే వ్యక్తులుగా ఉండటానికి కాదు. మనం ప్రత్యేకమైన వ్యక్తులు. నీవు ప్రత్యేకమైన వ్యక్తి దేవునికి తెలుసా? నీవు దేవుడు పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తివి. నువ్వు దేవుడు నిన్ను కోరుకున్నాడు. నిన్ను దేవుడు కోరుకోబట్టే ఈరోజు దేవుడిని నమ్ముకున్నావు. నువ్వు ఒకవేళ దేవుడు నిన్ను కోరుకోకపోతే, పేరు పెట్టి నేను పిలవకపోతే నువ్వు ఈరోజు దేవుని నమ్ముకునే వ్యక్తివి కాదు. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. అది నెరవేరుస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం బ్రతికిన కాలం అంతా కూడా దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. హానోక్ అనే వ్యక్తి దేవునితో నడిచాడు కాబట్టి ఈరోజు ఆయన గురించి వాక్యం సాక్ష్యం చెప్తా ఉంది బైబిల్. అబ్రహాము దేవుని నమ్ముకున్నాడని దేవుడు వాక్యం సాక్ష్యం చెప్తా ఉంది. నోవాహు దేవుని దృష్టికి నిందారహి. తన తరం వారందరూ అంటే తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా జీవించేవారు. కానీ నోవాహు అలాగ జీవించలేదు. కాబట్టి దేవుడు ఆయన కుటుంబాన్ని నీ కుటుంబాన్ని కూడా ఒకరోజు కాపాడబోతున్నాడు. ఒకరోజు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. కనుక దేవుని మీద నమ్మకంతో, భక్తితో దేవుని సన్నిధిలో ఉండండి, ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి. ఆ విధవరాలు, అలాగే ఆ పాపాత్మాల స్త్రీ యేసు ప్రభు దగ్గర ఎంత కన్నీరు కార్చిందో చూశారా? ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నదంట. ఒక్కరోజు నువ్వు కన్నీరు కార్చావా? నీకు బాధల కోసం నువ్వు కన్నీరు కార్చావా? నీ కష్టాల కోసం కన్నీరు కార్చావా? దేవుణ్ణి అడగాలి, మనం దేవుణ్ణి వేడుకోవాలి, దేవుణ్ణి ప్రాధేయపడాలి. అప్పుడే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మరొకసారి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మంచి అవకాశం బట్టి, ధన్యతను బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం, మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా పాపాలు క్షమించండి, అపరాధాలు క్షమించండి, అతిక్రమాలు క్షమించండి, దోషాలు క్షమించండి. ప్రభా, మాలో నీతి లేదు, యథార్థత లేదు, భక్తి లేదు తండ్రి. మేము ఈ లోకంలో దేవనైనా మీ దృష్టికి అల్పులము. ప్రభా, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. దేవనైనా చర్చికి ఎందుకు వస్తామంటే మా తప్పులు సరి చేసుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, మీకు ఇష్టలుగా జీవించడానికి. ప్రభా, మేము బయటికి వెళ్ళినా కూడా అలాగ తండ్రి దేవనైనా నోవాహు దేవునితో నడిచినట్లుగా మేము మీతో నడవాలి. ప్రభా, హానోకు మీతో నడిచినట్లుగా మేము నడవాలి. అబ్రహాము తండ్రినైనా విశ్వాసంతో నడిచినట్లుగా మేము నడుచుకోవాలి. ప్రభా, ఆ పాపాత్మలు ఎలాగైతే మీ పాదాలు పట్టుకొని ముద్దు పెట్టుకుందో మేము దేవనైనా మీ పాదాల మీద పడి కన్నీరు కావాలి, ఏడవాలి. తండ్రి, మీ కృపను పొందుకోవాలి, మీ ఆశీర్వాదం పొందుకోవాలి, మీ క్షమాపణ పొందుకోవాలి, మీ జాలి మేము పొందుకోవాలి, మీ మహిమను మేము పొందుకోవాలి. అటు కృప మాకు దయచేయండి ప్రభా. మా బలహీనతలు, అపరాధాలన్నిటినీ దేవా క్షమించమని దేవా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నీ విశ్వాసమే నిన్ను రక్షించను అంటున్నావు ప్రభా. దానైనా మాకు విశ్వాసము దయచేయండి, నమ్మకం దయచేయండి, భయము దయచేయండి, ప్రార్థన నేర్పించండి, విశ్వాసం నేర్పించండి, నీతి నేర్పించండి. దాంట్లో మీ కొరకు సాక్షులుగా ఎలా జీవించాలో దేవా నేర్పించమని దేవా ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి, నీ కొరకు సాక్షులు వాడుకోమని సంఘాన్ని ఇంకా దీవించండి, బలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు బలహీనలుగా ఉన్నారు, ఎవరు ఇబ్బందులు ఉన్నారు, ఎవరు అప్పుల్లో ఉన్నారు, ఎవరు శోధనలో ఉన్నారు, ఎవరు చదువుల్లో ఉన్నారు, ఎవరు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరు ఎగ్జామ్స్ రాయకపోతే అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి దీవించి బలపరచండి. నీ కొరకు సాక్షులు వాడుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము జీవించెదను యేసయ్యా.
యేసయ్యా 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 యేసయ్యా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మైన సహవాసం, సమాధానం మనందరికీ, మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.